భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు. అలాగే పట్టుదల ఉన్నవారికి ఓటమి భయపెట్టదు. సంతోషంలో ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు చేయూత ఇవ్వడమే మానవత్వం. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. సర్వం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి లేస్తా అనే నీ ఆలోచన ఒక్కటి చాలు నీ జీవితాన్ని గెలవడానికి. ఓటమి మనిషికి శత్రువు కాదు, నీ ప్రయత్నంలో ఏదో లోపం ఉందని గుర్తు చేసే మిత్రుడు. నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయి వరకు తీసుకువెళ్ళే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ప్రపంచాన్ని మెప్పించడానికి ప్రయత్నిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు. నిన్ను నువ్వు గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రపంచమే నీ వెనుక వస్తుంది. రేపటి గురించి ఆలోచించి ఈరోజు నీ ప్రశాంతతను పాడు చేసుకోకు. నీ చేతుల్లో ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకో. రేపు దానంతటా అదే మారుతుంది. కంగారు పడితే కాలం మారిపోదు. నువ్వు చేయాల్సిన పని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళు. నీ సమయం వచ్చినప్పుడు నీ శ్రమకు తగిన ప్రతిఫలం దానంతటా అదే వస్తుంది. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటేనే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది. శరీరానికి తగిలే గాయాల కంటే గుండెకు తగిలే గాయాలకు బరువు ఎక్కువ. కంటికి కనిపించవు, కన్నీటిని ఆపనీయవు. ఇతరులను చూసి అసూయపడడం అంటే మనం కల్తీ ఆహారం తిని ఎదుటి వాళ్ళు జబ్బు పడతారని ఆశించడం వంటిది. భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ కాలాన్ని గడిపేయకండి. జీవితాంతం పశ్చాత్తాపంతో కాలాన్ని గడపాల్సి వస్తుంది. కష్టం జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో పలకరిస్తుంది. కానీ దానినే తలుచుకుంటూ బాధపడాలా లేక పరిష్కారం కనుక్కొని బయటపడాలా అనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముసుగులు వేసుకునే మనుషుల మధ్య నీ అసలైన ముఖం చూపించడం కూడా ఒక గొప్ప సాహసమే. మీకు ద్రోహం చేసిన వారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తే నీ వ్యక్తిత్వం పోతుంది. నీలా నువ్వు ఉంటే కొందరు దూరం అవుతారు. దూరమైన వాళ్ళ కోసం మారిపోవద్దు. ఎందుకంటే గౌరవం తెచ్చేది నటన కాదు, నిజాయితీ. జీవితంలో వేగం ఎంత ముఖ్యమో సరైన మార్గంలో వెళ్ళడం అంతకన్నా ముఖ్యం. తప్పుడు మార్గంలో వేగంగా వెళ్ళే కొద్దీ గమ్యం ఇంకా దూరం అవుతుంది. మిత్రమా, దేవుడు ఒక్కోసారి విలువైనది ఇచ్చేటప్పుడు మనల్ని బాధపెట్టి పరీక్ష పెట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం అని తెలిసినప్పుడే దగ్గరికి తెచ్చి ఇస్తాడు. మనం మనుషులం కదా, ఎక్కువ ప్రేమ చూపించినా చులకనగా చూస్తారు. నీకంటే ధనవంతులు ఉండవచ్చు, నీకంటే పేదవారు ఉండవచ్చు, ఇంకా నీకంటే జ్ఞానవంతులు ఉండవచ్చు. కానీ నిన్ను పోలిన మనిషి ఈ విశ్వంలో ఎవరూ లేరు. గెలుపు అంతిమం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ముందుకు సాగాలనే ధైర్యం ముఖ్యమైనది. మిత్రమా.